హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పిల్లల కోసం అయితే గులాబ్ జామ్ చేస్తున్నాను. సండే కదా, పిల్లలు అయితే గులాబ్ జామ్ చేయమని అడిగారు. వాళ్ళ కోసం అయితే గులాబ్ జామ్ చేస్తున్నాను. దానికోసం అయితే సగం అయితే తీసుకున్నాను, ప్యాకెట్లో సగం తీసుకుని ఇలా తీసుకున్నాను. దీన్ని ఉండలుగా చేసుకోవాలి. ఇలా పాలతోనైతే కలుపుకోవాలండి. వాటరు కాకుండా పాలతో కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం లైట్గా హీట్ చేసుకోవాలి పాలనైతే. ఇలా దగ్గరికి చేసుకోవాలి. గులాబ్ జామున్ పాలతోనే చేసుకోవాలి. పక్కనైతే చక్కెర పాకం అయితే దగ్గరికి వచ్చేటట్టు చేస్తూ, తీగ పాకం వచ్చేటట్టు చేసుకుంటే, ఎందుకంటే మనం ఈ గులాబ్ జామ్ బాల్స్ అనే ఆయిల్లో హీట్ చేసి వేస్తాం కాబట్టి దగ్గరగా వస్తే బాగుంటుంది. ఓకే, కాసేపు అయితే ఇలా పిండి రుద్దుకున్నాక ఇలా పక్కకైతే పెట్టేసుకోవాలి. హీట్ చేసుకోవడానికి ఆయిల్ అయితే తీసుకోవాలి. బాల్స్ మునిగేటట్టు ఆయిల్ తీసుకోవాలి. తీసుకొని మనం బాల్స్ అయితే చేసుకోవాలి. ఒక దగ్గరికి చిన్న సైజులో చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఉబ్బుతాయి కాబట్టి చిన్న సైజులో చేసుకోవాలి. ఇలా బాల్స్ అయితే చేసుకోవాలి. అబ్జెక్షన్ అయితే చల్లారండి వాళ్ళు. ఇలా బ్రౌనిష్ రావాలండి కలర్ అయితే. గులాబ్ జాము చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మనం చక్కెర పాకంలో వేసినప్పుడు విరగకుండా ఉంటుంది. బ్రౌనిష్గా ఉంటే చాలా బాగుంటుంది, ఎంతసేపు అయినా మెత్తగా ఉంటుంది. ఇలా చక్కెర పాకంలో